పాకిస్తాన్ మన ఇండియా పైన అతిపెద్ద యుద్ధం చేయడానికి ప్లాన్ చేస్తుంది. ప్లాన్ మాత్రమే కాదు, దానికి కావాల్సిన ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టింది. విషయం ఏమిటంటే రీసెంట్గా మన భారత ఇంటెలిజెన్స్ అధికారులు టర్కీ నుంచి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ కంటిన్యూగా పాకిస్తాన్కి రావడాన్ని గమనించారు. 1-2 సార్లు కాదు, 60 గంటల్లో ఒక 10 నుంచి 15 ఇలాంటి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ టర్కీ నుంచి పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యాయి. ఇది వర్రీ అవ్వాల్సిన విషయం. ఎందుకు అంటే టర్కీ నుంచి పాకిస్తాన్లో ల్యాండ్ అయిన ఈ విమానాలు సాధారణ విమానాలు కాదు. ఇవి టర్కిష్ C-130 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్. వీటిని వెపన్స్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడానికి, సైనికుల్ని డిప్లాయ్ చేయడానికి, కార్గో వెహికల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా టర్కీ తమ దగ్గర ఉన్న అడ్వాన్స్ వెపన్స్ని పాకిస్తాన్కి పంపి ఉంటుంది. ఆల్రెడీ కొన్ని రోజుల క్రితమే పాకిస్తాన్ టర్కీ నుంచి దాదాపు $900 మిలియన్ వర్త్ కలిగిన డ్రోన్స్, మిసైల్స్ కొంటున్నట్టుగా ప్రకటించింది. బహుశా ఆ డీల్కి సంబంధించిన కన్సైన్మెంట్ ఇప్పుడు పాకిస్తాన్కి అంది ఉంటుంది. ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, బ్రదర్ ఇది 2 దేశాల మధ్య మిలిటరీ కోఆపరేషన్ కావచ్చు, ఇంత మాత్రాన దాన్ని చూసి యుద్ధం అనుకుంటే ఎలా అని. నేను ఊరికే ఒక్క విషయం చూసి యుద్ధం అని చెప్పట్లేదు. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ తమ దగ్గర ఉన్న ఆర్టిలరీ గన్స్ అన్నిటినీ మన జమ్మూ కాశ్మీర్ బార్డర్లో డిప్లాయ్ చేసింది. దాదాపు 100 కిలోమీటర్ల వరకు ఈ గన్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్స్టాల్ చేసింది. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ భారీ లెవెల్లో టర్కీ నుంచి, చైనా నుంచి వెపన్స్ని కొంటుంది. ఇప్పుడు మీలో కొందరికి డౌట్ రావచ్చు, బ్రదర్ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాము, పాకిస్తాన్ యూజ్ చేసే 80% వెపన్స్ అండ్ వెపన్స్ టెక్నాలజీ చైనాకు చెందింది అని. అలాంటప్పుడు వీళ్ళు ఇప్పుడు టర్కీ నుంచి ఎందుకు డ్రోన్స్ కొంటున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి ఆన్సర్, ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం పాకిస్తాన్ని చిత్తుగా ఓడించాం. కరెక్ట్గా చెప్పాలి అంటే మనం పాకిస్తాన్ నడ్డి విరిచేసాము. మన బ్రహ్మోస్ మిసైల్స్, ఆకాష్ మిసైల్స్ పాకిస్తాన్లోని ఎయిర్ బేసెస్ని, పాకిస్తాన్ డ్రోన్స్ని, ఫైటర్ జెట్స్ని చాలా ఈజీగా కూల్చేశాయి. దాదాపు 6 కన్నా ఎక్కువ పాకిస్తానీ ఎయిర్ బేస్లను మనం నాశనం చేశాం. మన మిసైల్స్ని పాకిస్తాన్ యూజ్ చేసిన చైనీస్ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఆపలేకపోయింది. కేవలం అంతేకాదు, ఈ చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం మిసైల్స్తో ఈజీగా లేపేశాము. అందుకే పాకిస్తాన్ చైనా డిఫెన్స్ టెక్నాలజీని అంతగా నమ్మలేము అని డిసైడ్ అయి టర్కీ నుంచి డ్రోన్స్ని కొంటుంది. టర్కీ నుంచి ఎందుకు కొంటుంది అంటే టర్కీ డ్రోన్స్ని తయారు చేయడంలో మంచి ఎక్స్పర్ట్. వీళ్ళు మిలిటరీ డ్రోన్స్ తక్కువ ఖర్చులో ఎక్కువ డ్యామేజ్ అయ్యేలాగా క్రియేట్ చేస్తారు. లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఈ టర్కీ పాకిస్తాన్కి మిసైల్స్ ఇచ్చి సపోర్ట్ చేసింది. మన పైన దాడి చేసేందుకు వీళ్ళు పాకిస్తాన్కి ఎంతగానో హెల్ప్ చేశారు. కానీ పాకిస్తాన్ లాంటి ఒక చిల్లర దేశానికి ఎవరు ఎంత హెల్ప్ చేసినా వాళ్ళు మన పైన గెలవలేరు కూడా. మన ఇండియా వీళ్ళను చిత్తుగా ఓడించింది. ఈసారి అలా జరగకుండా ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇప్పుడు ఇస్లామిక్ నేటో కూడా ఎక్స్పాండ్ అవుతుంది. రీసెంట్గా పాకిస్తాన్, టర్కీ అండ్ సౌదీ అరేబియా కలిసి ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. దీన్నే మెక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ ఆర్ ఇస్లామిక్ నేటో అని కూడా అంటున్నారు. ఇక్కడ అగ్రిమెంట్ ఏమిటంటే ఈ 3 దేశాల్లో ఏ దేశం పైన అయినా వేరే దేశం వాళ్ళు దాడి చేస్తే వీళ్ళంతా కలిసి ఆ దేశం పైన దాడి చేస్తారు. పేపర్ పైన ఈ అగ్రిమెంట్ రాశారు, కానీ రియల్ లైఫ్లో ఇది అప్లికేబుల్ అవుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్. అండ్ ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ కూడా ఈ ఇస్లామిక్ నాటోలో జాయిన్ అయింది. ముస్లిం కంట్రీస్ అన్ని ఏకమై ఇప్పుడు ఇండియాకు అతిపెద్ద సెక్యూరిటీ థ్రెట్గా మారబోతున్నాయి. అయితే ఇదే విషయం పైన రీసెంట్గా జయశంకర్ గారిని ఒక రిపోర్టర్ అడిగారు, ఇస్లామిక్ నాటో ఎక్స్పాండ్ అవుతుంది కదా, దీంతో ఇండియాకు ఏదైనా ప్రమాదం ఉందా అని. దానికి జయశంకర్ గారు చాలా క్లియర్గా ఆన్సర్ చెప్పారు, ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ ఈ అగ్రిమెంట్లు అంత సక్సెస్ఫుల్ కావు అని చెప్పారు. ఆయన ఇలా ఎందుకు చెప్పారు అంటే టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య ఈ అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఇరాన్ సౌదీ అరేబియా పైన భారీగా మిసైల్స్ వేసి దాడి చేసింది. అప్పుడు ఈ అగ్రిమెంట్ ప్రకారం టర్కీ అండ్ పాకిస్తాన్ కలిసి ఇరాన్ పైన యుద్ధానికి వెళ్ళాలి, కానీ అలా జరగలేదు. అట్లీస్ట్ పాకిస్తాన్ తమ సైనికుల్ని సౌదీ అరేబియాను కాపాడడానికి కూడా పంపలేదు. అంటే ఇనీషియల్ డేస్లోనే ఈ ఇస్లామిక్ నాటో ఫెయిల్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇందులో బంగ్లాదేశ్ కూడా జాయిన్ అయింది. ప్రజెంట్ పాకిస్తాన్ ఖచ్చితంగా మన పైన యుద్ధానికి ప్లాన్ చేస్తుంది అని నేను ఎందుకు నమ్మకంగా చెప్తున్నాను అంటే, ఒకటి, వీళ్ళు ఆపరేషన్ సింధూర్లో చిత్తుగా ఓడిపోయారు. వాళ్ళ అనేక మిలిటరీ ఎయిర్ బేస్లను మనం ఇండియాలో ఉండి మిసైల్స్తో ధ్వంసం చేశాము. ఆ అవమానాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దానికి ప్రతీకారం కోసం చూస్తున్నారు.
రెండు, మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశాం. పాకిస్తాన్లో చాలా మట్టుకు అగ్రికల్చర్ మొత్తం ఈ ఇండస్ నది నీటిపైనే డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఈ నది మన ఇండియా నుంచి ప్రవహించి పాకిస్తాన్లో ఎంటర్ అవుతుంది. అండ్ పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రాంతాలకు ఇది డ్రింకింగ్ వాటర్తో పాటు అగ్రికల్చర్ వాటర్ని కూడా సప్లై చేస్తుంది. ఈ నది లేకపోతే పాకిస్తాన్లో విపరీతమైన కరువు వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ ఇండస్ వాటర్ని ఆల్మోస్ట్ ఆపేసాము. అండ్ ఆ వాటర్ మొత్తాన్ని మన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ఇండస్ నది వాటర్ విషయంలో పాకిస్తాన్ ఆల్రెడీ చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉంది. ఎందుకంటే ఆ వాటర్ని మనం వాళ్ళకు పంపకపోతే వాళ్ళ దేశంలో ప్రజలు ఆకలి చావు చేస్తారు. అలా అని వీళ్ళు మన దేశాన్ని నార్మల్గా రిక్వెస్ట్ చేస్తున్నారా అంటే నో, తలపొగరు మాటలు మాట్లాడుతున్నారు. ఇండియా మాకు రావాల్సిన వాటర్ని రిలీజ్ చేయకపోతే మేము మిమ్మల్ని నరుకుతాము, మీ రక్తం ఇండస్ నది గుండా ప్రవహిస్తుంది అంటూ మనల్ని బెదిరిస్తున్నారు. బట్ ప్రెసిడెంట్ మోడీ ప్రభుత్వం ఈ బెదిరింపులకు ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా ఇండస్ వాటర్ ట్రీటీని ఇప్పటికీ సస్పెండ్ చేసి ఉంచింది. అయితే రీసెంట్గా ఇంకో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఇండస్ నది అనేది జమ్మూ అండ్ లదాఖ్ ప్రాంతంలో ఉన్న మంచు కరిగి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు లదాఖ్లో ఏం జరిగింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లదాఖ్లో వ్యవసాయం చేయడం చాలా కష్టం, అక్కడ వాటర్ లభించదు. అదేంటి బ్రో, ఎటు చూసినా మంచుతో కప్పబడి ఉంటుంది కదా, వాటర్ లేకపోవడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. లదాఖ్ అనేది ఒక కోల్డ్ డెసర్ట్ లాంటిది. అంటే మీకు ఎటు చూసినా మంచు కనబడుతుంది, కానీ ఆ మంచు కరిగి నీరుగా ఏర్పడదు. ఎస్పెషల్లీ వింటర్లో అక్కడి ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడతారు. అయితే లదాఖ్ కొండ ప్రాంతంలో ఉన్న మంచు మొత్తం కరిగి అది మెల్లగా ఇండస్ నదిలోకి కలుస్తుంది. ఆ విధంగా ఇండస్ రివర్ క్రియేట్ అవుతుంది. అయితే ఇప్పుడు లడాఖ్లోని చాలా ప్రాంతాల్లో మంచు కరిగిన నీరు ఇండస్ నదిలో కలవకుండా ఆ వాటర్ని డైవర్ట్ చేస్తున్నారు. ఎంత వాటర్ డైవర్ట్ చేశారు అంటే ప్రతిరోజు 9 కోట్ల లీటర్ల వాటర్ని వీళ్ళు ఆ నదిలో కలవకుండా తమ వైపు తిప్పుకుంటున్నారు. అంటే లడాఖ్లోని ప్రజలు మంచు కరిగిన ఆ నీటిని నదిలో కలవకుండా తమ అవసరాలకు వాడుకుంటున్నారు. దీని ద్వారా ఇప్పుడు కొత్తగా దాదాపు 1000 ఎకరాల భూమి వ్యవసాయ భూమిగా మారబోతుంది. దాదాపు 12 గ్రామాలకు జీవనోపాధి లభించబోతుంది. అయితే ఈ ఐడియా మన భారత ఇంజనీర్లకు బాగా నచ్చింది. అందుకే ఇప్పుడు కేవలం ఒక ప్రాంతంలో కాదు, చాలా ప్రాంతాల్లో మంచు కరిగి ప్రవహిస్తున్న చిన్న చిన్న నీటి ధారల్ని డైవర్ట్ చేసి నదిలో కలవకుండా వాటిని అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేసే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఇలా ఇండియా పెద్ద మొత్తంలో చేయగలిగితే, ఆల్రెడీ మనం ఇండస్ నది వాటర్ని పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపేశాము. ఇప్పుడు చాలా తక్కువ మొత్తంలో వాటర్ పాకిస్తాన్కి ప్రవహిస్తుంది. అలాంటిది ఇప్పుడు మనం ఈ జలధారల్ని కూడా ఆపేస్తే ఆ వాటర్ కూడా పాకిస్తాన్కి అందదు. ఇప్పుడు ఈ విషయంలో కూడా పాకిస్తాన్ చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉంది. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ వాటర్ కోసంనైనా ఇండియా పైన యుద్ధానికి వచ్చే అవకాశం ఉంది. దానికి తగిన ప్రిపరేషన్లు చేస్తున్నట్టుగా మన ఇంటెలిజెన్స్ అధికారులు ఐడెంటిఫై చేశారు. మరి దీన్ని కౌంటర్ చేయడానికి ఇండియా ఏం చేస్తుంది అంటే, మన భారత్ ఆల్రెడీ రెడీగా ఉంది. పాకిస్తాన్ ఇలాంటి పని చేస్తుంది అని మనకు ముందే తెలుసు. లాస్ట్ టైం మనం పాకిస్తాన్ని వదిలేసాము, కానీ ఈసారి వదిలే ఛాన్స్ లేదు. ఈసారి పాకిస్తాన్తో యుద్ధం స్టార్ట్ అయితే నాకు తెలిసి ఖచ్చితంగా మనం పీఓకేని తిరిగి తీసుకుంటాము అండ్ బలోచిస్తాన్ని సెపరేట్ దేశంగా మారుస్తాము. ఓవరాల్గా పాకిస్తాన్ని ముక్కలు చేస్తాం. అయితే ఇప్పుడు పాకిస్తాన్ మన ఇండియా పైన యుద్ధానికి వస్తే కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్ నాటో దేశాలు యాక్టివేట్ అవుతాయా అంటే గ్యారంటీగా చెప్పలేము. సౌదీ అరేబియాకు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి సౌదీ అరేబియా రాకపోవచ్చు. కానీ టర్కీ ఒక చిల్లర దేశం, ఎటువంటి విశ్వాసం లేని దేశం. ఎందుకంటే మనం టర్కీకి అనేక రకాలుగా సహాయం చేశాం. స్టిల్ వాళ్ళు ఏమాత్రం విశ్వాసం లేకుండా మతాన్ని బేస్ చేసుకొని ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసే ఇస్లామిక్ కంట్రీ అయిన పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ టర్కీ మనల్ని టార్గెట్ చేయడానికి ఇంకో రీజన్ ఉంది. ఆపరేషన్ సింధూర్లో టర్కీ పాకిస్తాన్కి హెల్ప్ చేసింది అని తెలిసి మనం టర్కీ శత్రువైన సైప్రస్కి బ్రహ్మోస్ మిసైల్స్ని ప్రొవైడ్ చేయాలి అని డిసైడ్ అయ్యాము. దానికి సంబంధించిన కొన్ని అగ్రిమెంట్స్ కూడా అయ్యాయి. రేపు బ్రహ్మోస్ మిసైల్స్ సైప్రస్ దగ్గరికి వెళ్తే టర్కీకి అతిపెద్ద ప్రమాదంగా మారుతాయి. అందుకే వీళ్ళు ఇండైరెక్ట్గా అంటే పాకిస్తాన్ని యూజ్ చేసి మనల్ని టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ యుద్ధం స్టార్ట్ అయితే మనం కేవలం పాకిస్తాన్ని డిస్ట్రాయ్ చేయడం మాత్రమే కాదు, టర్కీకి కూడా గట్టి మెసేజ్ని పంపిస్తాం. ఈ విషయంలో ఇజ్రాయెల్ కూడా మనకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒకవైపు టర్కీ అండ్ పాకిస్తాన్, ఇంకోవైపు ఇజ్రాయెల్ అండ్ ఇండియా. ఈ దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ జరిగితే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఇండియా అండ్ ఇజ్రాయెల్ కలిసి పాకిస్తాన్ అండ్ టర్కీని చిత్తు చేస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు.
అయితే రీసెంట్గా మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కూడా ఈ ఇస్లామిక్ నాటోలో జాయిన్ అయింది. అంటే టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియాతో ఈ దేశం చేతులు కలిపింది. మరి పాకిస్తాన్ మనపైన యుద్ధానికి వస్తే బంగ్లాదేశ్ కూడా ఎక్స్ట్రాలు చేస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. ఒకవేళ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కలిసి ఒకేసారి మనపైన దాడికి వస్తే మనం ఈ రెండు దేశాల్ని ఎలా డీల్ చేస్తే బాగుంటుంది? బంగ్లాదేశ్ చుట్టూ మనమే ఉంటాం. మనం తలుచుకుంటే ఒక హాఫ్ డేలో బంగ్లాదేశ్ మిలిటరీ మొత్తాన్ని బూడిద చేయగలం. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎక్స్ట్రాలు చేస్తే దాన్ని అవకాశంగా తీసుకొని మనం ఆ దేశాన్ని నాశనం చెయ్యాలా వద్దా? ఈసారి పాకిస్తాన్ని ముక్కలు చేయకుండా వదలకూడదు అనేది నా ఆలోచన. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ యుద్ధం స్టార్ట్ అయితే పాకిస్తాన్ తరపున ఇస్లామిక్ నాటో అండ్ మన తరపున ఇజ్రాయెల్ పోరాడితే వరల్డ్ మొత్తం ఏ విధంగా మారబోతుంది? మిగతా ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.